ఏఎంఎస్కి స్వాగతం. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రమైన దొన్నిపాడు గ్రామంలో నాబార్డు నిధులు, గ్రామ పంచాయతీ నిధులు 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సంత మార్కెట్ను బుధవారం గ్రామ సర్పంచ్ మంటి దేవమణి ఆధ్వర్యంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి నాబార్డు సంస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ నాబార్డు నిధులతో నిర్మించిన సంత మార్కెట్ను ప్రజలకు ఈరోజు అంకితం చేస్తున్నామని అన్నారు. అనంతరం నాబార్డు డీజీఎం మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, సాగునీటి సలహాదారుల కోరికల మేరకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నాబార్డు నిధులతో సంత మార్కెట్తో పాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 5 మండలాల్లో సంత మార్కెట్లు ఏర్పాట్లతో పాటు ట్రైబల్స్ కొరకు తేనెటీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆళ్లగడ్డలోని శిల్పకళాకారులకు నాబార్డు నిధులతో సంస్థ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నాగేశ్వరరావు యాదవ్, జెడ్పీటీసీ శకుంతలారెడ్డి, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, తహసీల్దార్ జయప్రసాద్, ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి నాగార్జున, ఎంపీటీసీ ఎం లక్ష్మీదేవి, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, పరమేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు మోహన్ రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాకముందు రోడ్డుతో పాటు బుడదలో కలిసిపోయి ఉండేది. మార్కెట్ కూడా కలిసిపోయి అంతా సంచి పట్టాలు వేసుకొని కింద కూరగాయలు పోసుకొని ఎక్కడంటే అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. ఎక్కడ నీడ దొరికితే అక్కడ, లేకపోతే పైన పట్టాలు వేసుకొని. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రాపర్ గా ఒక మార్కెట్ అంటూ, ఒక సంత మార్కెట్ అంటే ఏ విధంగా ఉండాలా అనే విధంగా ఈరోజు దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అదే కాకుండా నేను ఇక్కడికి విచ్చేసిన డీజీఎం గారిని ఒకటే కోరుతున్నాను, ఈ మండలంలోనే కాదు ఆళ్లగడ్డలో ఉన్న 6 మండలాల్లో కూడా నాబార్డు కింద మార్కెట్ స్థలాలు ఉన్నాయి, కానీ పూర్తిగా ఓపెన్ గా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా ఇట్లాంటి ఒక స్కీము మీరు మాకు శాంక్షన్ చేసి 6 మండలాల్లో కూడా ఈ సైజ్ మార్కెట్ కొత్త మార్కెట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డీజీఎం గారిని కోరుతున్నాను. అదేవిధంగా డీజీఎం గారు ఇందాక చెప్పారు, అపికల్చర్ అక్కడ ఎక్కడో చేస్తున్నాము. అపికల్చర్ అంటే ఈ తేనెటీగలకు సంబంధించి తేనె ప్రొడ్యూస్ చేయడం అనమాట. అంటే వాళ్ళకి కేసులు మాదిరి ఉంటాయి, ఆ కేసులలో తేనెటీగలు ఉంటాయి. ఆ తేనెటీగల ద్వారా దాని లోపలే తుక్కు పెట్టించి దాంట్లో తేనె ప్రొడ్యూస్ చేసి ఆ తేనెను అమ్ముతూ ఉంటారు. కాబట్టి మనకి అటువంటి ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అహోబిలం కానీ, ఇక్కడ పచ్చర్ల కానీ, మహదేవపురం కానీ, అక్కడ అంతా కూడా కొండ ప్రాంతము. అందరు కూడా అక్కడ గతం నుంచి కూడా అడవి మీద, ఈ బ్యాంబూ మీద బతుకుతా ఉండినారు. వాళ్ళకి మీరు వచ్చినారు కాబట్టి మా ప్రాంతానికి మీరు ఖచ్చితంగా అహోబిలం విజిట్ చేసి, అహోబిలము, పచ్చర్ల ఈ ఏరియా అంతా చూసి అక్కడ కూడా మాకు అపికల్చర్ కూడా కొద్దిగా మీరు ప్రమోట్ చేయాలా అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ మార్కెట్ ని దొన్నిపాడు ప్రజలకు అంకితం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి నాబార్డు డీజీఎం గారికి, దీని వెనుక కృషి చేసిన ఎంపీ గారికి కానీ, అదేవిధంగా నాగేశ్వరరావు గారికి కానీ, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ అన్ని విషయాలు చెప్పారు. ఇది రామకృష్ణారెడ్డి గారు ఈ స్థలాన్ని సేకరించారు. రామకృష్ణారెడ్డి గారు చేసిన తర్వాత దీన్ని అందరూ కూడా ఏదో ఒక రూపంలో దీన్ని మంచిదానికి ఉపయోగించుకోవాలనుకున్నారు. ఏదని కాకుండా గ్రామం మొత్తాన్ని కూడా ఒక మార్కెట్కు మంచి విషయానికి ఈరోజు ఉపయోగపడడానికి ఆయన పెట్టినది. ఈరోజు ఈ మార్కెట్లో ఈ మార్కెట్ కమిటీ నాబార్డు వారి సహాయ సహకారాలతో ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చిన 15 లక్షలు, ఆ 15 లక్షలు కాకుండా ఆ రోజు మన సర్పంచ్ గారి నిధులతో 10 లక్షలు కూడా కలిపి గ్రామ సర్పంచ్ నిధులు కూడా 10 లక్షలు ఆ రోజు గ్రామంలో 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టే స్తోమత కూడా లేదు. ఆ రోజు గ్రామానికి ఎన్నికలై కొత్తగా అయిపోయింది. ఆ రోజు ఇవంతా కూడా చేయాలంటే వాళ్ళకు తర్వాత కరోనా అనే ఒక మహమ్మారి ఉండింది. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్న టైం తీసుకొని వారి సహకారం కూడా, పంచాయతీ బోర్డు వారి సహకారంతో కూడా వారి 10 లక్షల రూపాయలు కూడా దీంట్లో కలిపి ఇదంతా పెద్ద గుంత ఉంటుంది. ఇదంతా కూడా లెవెల్ చేసి ఈరోజు ఇంత పెద్ద ఒక రూపానికి తీసుకొచ్చేది ఇదంతా కూడా ఈరోజు కార్యరూపానికి తీసుకొచ్చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేసేదానికి ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది. రేపటి నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడ మార్కెట్ పెడితే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా, ఎందుకంటే
అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వస్తారు. వ్యాపారులు కూడా బయట నుంచి వచ్చేసి అందరూ కూడా చేస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతకుముందు నాబార్డు వాళ్ళ గురించి చెప్పారు. నాబార్డు వాళ్ళు ఇప్పుడు కాదు, కొన్ని వందల ఏళ్ళ నుంచి కూడా నాబార్డు అనేది పెద్ద సంస్థ. దాంట్లో మనకు ఇంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి కూడా పాడి పశువులు కొనేదాన్ని కూడా మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. నాబార్డు కూడా ఉంది. నాబార్డు ఇలా ఒరిస్సాలో ఆ సక్సెస్ అయింది ప్రాజెక్టు, అక్కడికి పోయి చూడడం జరిగింది. బట్ రియల్గా దే ఆర్ గుడ్ సర్వీస్. దాదాపు 9 కోట్ల రూపాయలు 9 crores ప్రాజెక్ట్, అంటే గ్రాంట్ అది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఒక 2 crores పెట్టుకుంటే ఒక 6 crores గ్రాంట్ అది, అంటే ఫ్రీగా రైతులకు వాళ్ళే అంతా డెవలప్ చేసి వాళ్ళకి వదిలిపెట్టేస్తారు. అట్లా వాళ్ళు స్కీమ్ సక్సెస్ఫుల్ స్కీమ్ చేసినప్పుడు ఆ క్వాలిటీ కూడా హై క్వాలిటీ. అసలు మనం ఇప్పుడు తేనె బయట బజార్లో తీసుకునేదంతా డూప్లికేట్. నేను ఆ తేనెను తీసుకొచ్చి ఈవెన్ ఢిల్లీలో కూడా అందరికీ, ఢిల్లీలో ఎంపీలకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు పార్లమెంట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. रियल का बड़ी सैटिस है। वो लोग सब लोग पूछ रहे हैं मेरे को हानि चाहिए सब लोग पूछ रहे हैं అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మళ్ళీ నాకు తేనె కావాలి అనే కూడా వాళ్ళు అడుగుతుంది బట్ హై క్వాలిటీ కాబట్టి ఆ స్కీమ్ కూడా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డెఫినెట్ కూడా మనకు సూటబుల్ ఎక్కడంటే ఎస్పెషల్లీ ఇంకోటి ఎందుకంటే ఆ థియరిటికల్ సక్సెస్ ఎందుకు కావాలంటే మన పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతాం ఆ పెస్టిసైడ్స్ వాడడం వల్ల మన ప్రాంతంలో ఇక్కడ ప్రాంతంలో డెవలప్ చేయడం చాలా కష్టం. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అదర్ డిగ్నిటరీస్ ఆఫ్ ద డయాస్ and all the villagers of this beautiful village Donipagadu. It's actually I belongs to Barampur. My village is actually half of us are ready community, but from the initial question out of the village, so I am able to speak English, but little bit I can understand Telugu also. Majority population is ready. So that is it. But really today I am very happy and fortunate to be here. Why? Because specialty meeting to honorable member of parliament. Since he came to our one of the district, that is one of the TDA project. थोड़ा सा ट्रांसफर करते हैं ब्रह्मानंद रेड्डी गारू మా డీజీఎం గారు ఏం చెప్తున్నారంటే కోజా బ్రహ్మానంద రెడ్డి గారు ముందే తెలుసు సారు ఒడిశాలో కోరాపుట్ అనే డిస్ట్రిక్ట్ వచ్చేసి అక్కడ టీడీఎఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఏం చేస్తామంటే ట్రైబల్స్ ఇప్పుడు మనం లంబాడీలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ప్లాంటేషన్ ఉంటాయి ఒక కుటుంబానికి 1 ఎకరా చొప్పున మొత్తం ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ నాటించేసి 5-6 సంవత్సరాలు కాపాడి వాటిని వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతారు అనమాట. సో అలాంటి కార్యక్రమం చూడడానికి వచ్చారు అని చెప్తున్నారు అనమాట. సో డ్యూరింగ్ దట్ యాక్చువల్లీ సార్ ఇంటర్వెన్షన్స్ టోటల్ ఎంటైర్ కోరాపుట్ district enterprise. Due to specialty that we have a honey project, and he has encouraged to all the villagers to total more than 90% tribal people are there. So encourage all the tribal people. What the honey is, kitna demand ho gaya that actually after intervention, epidemic also epidemic team from central came to that district. So many market